వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే నుమైష్ అండి. సో చాలా మందికి అయితే తెలుసు నుమైష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటారు. సో మనకైతే ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే పెడతారు. సో ఇప్పుడైతే మనకి జనవరి 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, ఫిబ్రవరి 1 వరకు అయితే ఉంటుందండి. సో ఇంకా మేమైతే అక్కడికైతే వచ్చేసాము. సో నా వీడియోలో మొత్తం అయితే నేను చెప్తాను, లైక్ ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూపించానండి. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయడానికి అయితే మేమైతే మెట్రోని చూస్ చేసుకున్నామండి. గాంధీ భవన్లో అయితే దిగాము. సో గాంధీ భవన్ నుంచి జస్ట్ 2 minutes వాక్ అండి మనకి నుమైష్ అయితే. సో ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేయాలండి, బికాజ్ చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనం అయితే కార్ పార్కింగ్ మనకి 1 kilometer దూరంలో అయితే ఉంటుంది, ఇంకా దూరమే ఉంటుంది. సో అండ్ ట్రాఫిక్ అండ్ పార్కింగ్ కూడా ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. సో బెటర్ మనము పబ్లిక్ వెహికల్స్లో రావడం అయితే చాలా మంచిదండి. లైక్ మెట్రోని చూస్ చేసుకోవడం అయితే ఇంకా మంచిది. సో గాంధీ భవన్లో అయితే దిగాం మేమైతే. సో దిగి ఇంకా ఇక్కడ ఫుట్పాత్ మీద అయితే షాపింగ్ అయితే ఉంది, మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే ఉంది. సో ఇంకా అలా ఫుట్పాత్ మీద ఉన్న షాపింగ్ మొత్తం చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో చూసారు ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ అండ్ ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో మెట్రోలో వెళ్ళాం కూడా మేమైతే తొందరగా వచ్చేసామండి. అండ్ ఇదైతే మనకి ఈవినింగ్ టైమ్స్ అయితే స్టార్ట్ అవుతుంది, కానీ మేమైతే కొంచెం ఆఫ్టర్నూన్ వచ్చాము. సో షాపింగ్స్ అయితే లైక్ షాపింగ్ స్టాల్స్ ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ నుంచి ఓపెన్ ఉంటాయి. సో ఈవినింగ్ ఏంటంటే రైడ్స్ ఇవన్నీ అయితే ఈవినింగ్ ఓపెన్ అవుతాయి. సో మేమైతే వీకెండ్ వెళ్ళామండి, సండే రోజు. అసలు వీకెండ్ అయితే ప్రిఫర్ చేయొద్దు, చాలా రష్ అయితే ఉందండి. సో ఓన్లీ వీక్ డేస్లోనే ప్రిఫర్ చేయాలి. సో ఏ జ్యువెలరీ ఐ మీన్ లైక్ నెక్ పీసెస్ కానీ మనకి ఇలా జుమ్కాస్ కూడా అన్నీ కూడా 50-100 రూపీస్ అండి. అండ్ నేను ఇవి లాస్ట్ టైం నుమైష్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా అసలు వాటర్ ప్రూఫ్ అండి, మనకి వాటర్లో యూస్ చేసినా కూడా చాలా బాగుంటాయి. సో చూసారు ఎంత బాగుందో గవ్వలో వచ్చి. అదైతే జస్ట్ 150 అని చెప్పింది, ఇంకా బార్గెన్ చేస్తే 100 కూడా ఇస్తానైతే చెప్పారు. సో చూసారా ఎంత బాగున్నాయి. సో గవ్వలతో కూడా ఉన్నాయండి ఆక్సిడైజ్ జ్యువెలరీకి. ఇలా అయితే గవ్వలతో అయితే ఎంత బాగున్నాయో జ్యువెలరీ మాత్రం. ఇలా హ్యాండ్ పీస్ చూసారు ఎంత బాగుందో. సో చూడండి ఈజీగా లైక్ సైజ్ మనం అడ్జస్టబుల్, అంటే హ్యాండ్ మనకి ఏ సైజులో ఉన్నా కూడా వచ్చేస్తుందండి ఎవరికైనా కూడా అడ్జస్టబుల్. సో ఇది కూడా అంతే 100 అయితే చెప్పారు. చాలా బాగుందండి అసలు. మనకి లాంగ్ ఫ్రాక్స్ మీద కానీ మ్యాక్సీస్ వేసుకున్నప్పుడు, జీన్స్ వేసుకున్నప్పుడు అలా అయితే బాగా సెట్ అయిపోతుంది, చాలా బాగుంది. సో ఆక్సిడైజ్ జ్యువెలరీ మాత్రం అసలు చాలా బాగుంది. దీని గురించి అయితే నేను సపరేట్ వ్లాగ్ కూడా చేస్తానండి. సపరేట్గా ఓన్లీ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను క్లియర్గా. చాలా నచ్చిందండి నాకు మాత్రం. అండ్ అది కూడా జస్ట్ 150 రూపీస్కి. సో బార్గెన్ కూడా చేసే ఆప్షన్ ఉందండి. మనము చాలా తీసుకుంటే మనం అడగకముందే వాళ్ళే అమౌంట్ అయితే తగ్గించి మనకి అమ్ముతున్నారు. సో ఇదైతే మస్ట్ ట్రై అండి. సో నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ ఆక్సిడైజ్ జ్యువెలరీ అయితే కొనుక్కోండి, చాలా బాగుందండి అసలు. ఆక్సిడైజ్ జ్యువెలరీ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా ఇదైతే మనకి ఏంటంటే గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే ఉంటుంది. సో ఇలా ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనుక్కొని అయితే ఇలా ముందుకు వచ్చేసాం. సో మనకి అక్కడ కనిపిస్తుంది చూసారా నాంపల్లి గ్రౌండ్స్, ఐ మీన్ నుమైష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని. సో చూసారా ఇలా కొంచెం నడవాలండి, హార్డ్లీ ఒక 2 నిమిషాలు అంతే. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే ఒక 2 minutes వాక్ అంతే అండి. ఇంకా అటు ఇటు సైడ్ మొత్తం చూసారా ఫుడ్ వేడిగా ఇలా సమోసాలు, బజ్జీలు ఇవన్నీ మనకి వచ్చిన వాళ్ళందరికీ ఇలా అమ్ముతూ ఉంటారు. సో అప్పటికప్పుడు అయితే వేసి. సో ఫుడ్ కూడా ఏంటంటే మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ఇంటి నుంచి తీసుకెళ్ళడం బెటర్ అండి. సో మేమైతే అరౌండ్ 3 o'clock ఆ టైంకి అయితే వెళ్ళాము, అరౌండ్ 2 o'clock అలా. సో ఫుడ్ తీసుకొని వెళ్ళాం, బికాస్ అక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుందో తెలియదు, అండ్ అంత నీట్గా కూడా ఉండదండి ఎక్కువ అయితే. సో ఆ ఫుడ్ తినేకైనా కూడా మనం ఇంటి నుంచి అయితే తీసుకెళ్ళచ్చు. సో బాక్సెస్ అయితే అక్కడ ఏం తీసేసుకోవట్లేదు, ఫుడ్ అయితే ఎలా ఉంది. సో చూడండి ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని నీట్గా రాసేస్తుంది. అండ్ టికెట్ ప్రైస్కి వచ్చేస్తే 50 రూపీస్ అండి. సో అది అడల్ట్స్ అయినా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ ఒకటే రేట్. సో 50 రూపీస్ టికెట్. సో వీకెండ్స్లో అయితే అసలు ప్రిఫర్ చేయకండి, రష్ మాత్రం చాలా ఉంది. సో మేమైతే వెళ్ళింది ఈరోజే, సో సండే రోజు అయితే వెళ్ళాము. రష్ మాత్రం వచ్చే టైంకి అయితే చాలా ఉందండి. మేము వెళ్ళేటప్పుడు మాత్రం రష్ అయితే నార్మల్గా ఉంది, వచ్చే టైంకి మాత్రం చాలా రష్ అయితే ఉంది. సో పీస్ఫుల్గా చూడాలంటే మాత్రం వీక్ డేస్లోనే వెళ్ళండి. సో మండే టు ఫ్రైడే, సాటర్డే సండే మాత్రం చాలా రష్ అయితే ఉంటుంది. సో ఇంక ఇక్కడ టికెట్ దగ్గరికి అయితే వచ్చేసాము, ఎంట్రన్స్ దగ్గరికి. సో టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. సో ఫైనల్లీ మనం నుమైష్ లోపలికి అయితే వచ్చేసాము. సో చూసారా మొత్తం షాపింగ్ అండి. సో మనకి నుమైష్ నాంపల్లి ఎగ్జిబిషన్ అంటేనే షాపింగ్. సో ఫుల్ షాపింగ్ అయితే ఉంది. అండ్ అది కూడా ఏంటంటే అన్ని స్టేట్స్ వాళ్ళు అయితే తెచ్చి పెడతారు కదండి, లైక్ కలంకారీ ఇవి అండ్ చికెన్ కర్రీ, కుర్తీస్ ఇవన్నీ కూడా. సో ఇంకా లైన్గా అలా చూసుకుంటూ వెళ్తున్నాము. సో మెయిన్గా వెళ్ళింది షాపింగ్ కోసం కదా. సో బాగుంటే తీసుకోవాలన్నట్టు ఇంకా అన్నీ చూస్తున్నాం. సో చికెన్ కర్రీ స్టాల్ అయితే ఉంది స్టార్టింగ్. సో ఎంత బాగున్నాయి చూసారా సెట్ మొత్తం. కాకపోతే రేట్స్ మాత్రం చాలా హై అయితే చెప్తున్నారు, చాలా ఎక్కువ రేట్స్ అయితే చెప్తున్నారండి. యాజ్ ఇఫ్ మనకి ఏదో తెలియనన్నట్టు అలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు. చాలా రేట్స్ అయితే చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పిన రేట్కి అయితే అసలు తీసుకోవద్దండి, బార్గెన్ చేసే ఆప్షన్ ఉంది. సో మనకి ఎంత వీలైతే అంత బార్గెన్ చేయొచ్చు, బికాస్ మనం ఎలాగో బార్గెన్ చేస్తామని వాళ్ళు ముందే చాలా డబల్ రేట్ అయితే చెప్తున్నారు. సో పక్కనే ఇలా జూతా షాప్ ఉంది. సో చెప్పుల షాప్ కనపడితే దాంట్లోకి అయితే వెళ్ళిపోయాము. సో చాలా బాగున్నాయండి వర్క్ చెప్పులు అన్నీ కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి.
సో జూతాస్ ఉన్నాయి మనకి, ఇలా చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి. సో ఇలా మొత్తం థ్రెడ్ వర్క్తో ఉన్న జూతాస్ అన్నీ. సో రేట్ మాత్రం బాగానే చెప్తున్నాడు, 850 700 అలా. వాళ్ళే తగ్గిస్తున్నారు, మనము బార్గెన్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళే పిలిచి 350 400 కానీ వాళ్ళే ఇస్తున్నారండి. చాలా బాగున్నాయి ఇవి కూడా. అసలు గర్ల్స్ మస్ట్ ట్రై, అసలు వెళ్ళగానే లైక్ స్టార్టింగ్లోనే ఉంటుందండి ఈ షాప్ కూడా. నేను పైన షాప్ నేమ్ కూడా తీసా అనుకుంటా, ఇన్ కేస్ ఉంటే చూడొచ్చు మీరు. సో చాలా బాగున్నాయి ఇవి కూడా. సో మొత్తం మనకి ఏంటంటే లైక్ కలర్ఫుల్గా ఉన్నాయి, ఏ డ్రెస్ మీద కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు. లైక్ కలర్డ్ మల్టీ కలర్స్ ఉన్నాయి, సింగిల్ కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి ఇవి మాత్రము. ఇక్కడ తీసాను చూసారా, రాజస్థానీ లేడీస్ అండ్ జెంట్స్ కిడ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని స్టార్టింగ్లోనే ఉంది ఇలా. చాలా బాగున్నాయండి, మస్ట్ ట్రై. చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారు వీళ్ళు కూడా. సో సో ఇక్కడ చూసారంటే గర్ల్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మనకి, యాంకల్ అండ్ మ్యాక్సీస్ ఉంటాయి. అవి ఏది కూడా 600 అంటండి. క్లాత్ కూడా చాలా బాగుంది. సో నేనైతే క్లాత్ బాగోదేమో అనుకున్నా, క్లాత్ మాత్రం చాలా బాగుందండి. సో ప్లాజోస్, ఇలా లాంగ్ స్కర్ట్స్ ఉన్నాయి, లాంగ్ ప్లాజోస్ ఉన్నాయి, అండ్ యాంకల్ అండ్ మ్యాక్సీస్ ఇవన్నీ కూడా జస్ట్ 600 300 ఈ రేంజ్లో ఉన్నాయండి. చాలా బాగున్నాయి. సో షాపింగ్కి అయితే మాత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ ఇస్ ద బెస్ట్ వన్ అని చెప్పొచ్చు. అసలు చాలా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండి. సో మెయిన్గా లేడీస్కి, బికాస్ ఎక్కువ లేడీస్కి షాపింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చాలా లేడీస్ కలెక్షన్ అయితే పెట్టారు. సో అన్నీ కూడా కుర్తీస్, మనకి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ కుర్తీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, అన్నీ అయితే ఉన్నాయి. సో అంటే లైక్ ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఐటమ్స్ అయితే పెట్టారు. మొత్తము ఒక్కొక్క స్టేట్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా, లైక్ చికెన్ కారీ. సో ఇలా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సో నేనైతే ప్రతి ఒక్కటి కవర్ చేశానండి. అసలు నాంపల్లి ఎగ్జిబిషన్లో ఏమేమి పెట్టారో అని అయితే నేనైతే లాస్ట్ వరకు చూపించాను. సో మొత్తం అయితే చూడండి. సో కుర్తీస్ చూసారా ఇక్కడ. సో ఎనీ కుర్తీ లైక్ 399 499 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయండి మనకి. క్లాత్ కూడా చాలా బాగుంది. సెట్ కూడా అండి, సెట్ కూడా అరౌండ్ 600 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి.
350 రూపీస్‌కి పలాజోస్ అన్నీ ఉన్నాయండి. సో, పలాజోస్, స్కర్ట్స్ ఇవన్నీ కూడా జస్ట్ 350 అంట. ఇంకా ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు. సో, అలా ఫిక్స్డ్ రేట్ పెట్టిన దాని మీద అయితే బార్గెయిన్ చేయడానికి లేదు. అండ్ ఇలా చూసారా గర్ల్స్‌కి వెస్టర్న్ టాప్స్ అండి. సో, క్రాప్ టాప్స్, వెస్టర్న్ టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మనకి జీన్స్ మీద వేసే టాప్స్ అన్నీ కూడా చాలా తక్కువ రేట్‌కి అరౌండ్ 300, 250 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయండి. అండ్ మెయిన్‌గా ఈ నాంపల్లిలో ఏంటంటే మనకి బ్రాండ్స్ ఉంటాయి కదండీ. ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్‌లో మనకి ప్రాడా, గూచి ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి డూప్స్ అయితే దొరుకుతాయి. సో, చాలా బాగుంటాయి. అవన్నీ కూడా నేను చూపిస్తాను. అండ్ దీంట్లో కూడా ఇప్పుడు జారా ఇవన్నీ కూడా డూప్స్ అయితే ఉన్నాయండి. మొత్తం అవే ఇక్కడ కనిపించేవన్నీ కూడా. సో, జారా బ్రాండ్‌వి ఇవన్నీ. లైక్ రియల్ జారా కాదు. అవన్నీ డూప్స్ అని అయితే చెప్పారు. ఇంకా నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్ షాప్‌లోకి అయితే వచ్చాను. హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని చాలా బాగున్నాయండి. బయట నుంచి చూసాను అసలు. సో, చూసారా ఎంత బాగున్నాయో. అరౌండ్ ఇదైతే నాకు 2000 అలా చెప్పాడు. కానీ అంత అయితే ఉండదు. బట్ లాస్ట్‌కి 1500కి అలా అయితే ఇస్తా అన్నాడు వైట్‌ది. అండ్ ఇలా క్యూట్‌గా ఉన్నాయండి. ఇలా ఫ్యాన్సీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా. సో, మనకి కెఫేస్‌కి వెళ్ళేటప్పుడు అలాంటివి చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్. సో, ఇంకా లాంగ్ బ్యాగ్స్ చూస్తున్నాం. టోటే బ్యాగ్స్ ఆఫీస్‌కి అయితే ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయండి. చాలా క్లాసీగా ఉన్నాయి. సో, ఇంకా ఇలా బ్యాగ్ షాప్‌లో అయితే మొత్తం ఇలా బ్యాగ్ షాప్ టూర్ అయితే చేస్తున్నాం. మొత్తము చాలా బాగున్నాయి అసలు. కలర్స్ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. యూనిక్‌గా ఉన్నాయి. సో, ప్రింటెడ్ ఉన్నాయి. జియోమెట్రిక్ ప్రింట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూసారా లూయిస్ విటన్ డూప్ ఇందాక చెప్పాను కదా నేను. సో, ఇంకా అలా సింబల్ చూపిస్తున్నాను. లూయిస్ విటన్‌ది రియల్‌ది కాదు. అలా జస్ట్ సింబల్ అయితే ఉంది. అది అరౌండ్ 1500 చెప్పాడు. ఇంక లాస్ట్ 1000కి అలా ఇస్తానైతే చెప్పాడు. సో, బార్గెన్ అయితే చేస్తున్నాను తగ్గిస్తాడేమో అని. హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. ఇది కూడా స్టార్టింగ్‌లోనే ఉంటుంది. ఈ స్టాల్ కూడా మనకి ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఏంటంటే కొంతమంది ఎంట్రన్స్ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతారు. సో, ఎప్పుడు కూడా ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అన్ని స్టాల్స్‌ని అయితే మనము కవర్ చేయొచ్చు ఎవ్రీథింగ్. సో, ఇంకా అలా అయితే చూసి వచ్చేస్తున్నాము. లైక్ ఈ బ్యాగ్స్ మాత్రం చాలా క్యూట్‌గా ఉన్నాయి. సో, పక్కన ఇంకొక స్టాల్‌లోకి వస్తే ఇక్కడ కూడా మొత్తం చికెన్ కర్రీ ఉన్నాయండి. సో, నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఎన్ని స్టాల్స్ ఉన్నాయో అన్ని స్టాల్స్ హాఫ్ ఆఫ్ ద స్టాల్స్ మాత్రం క్లాత్స్‌లో చికెన్ కర్రీ స్టాల్సే ఎక్కువ ఉంటాయండి. అసలు లాస్ట్ టైం అయితే చాలా తీసుకున్నాను. అందుకని చెప్పి ఈసారి ఎక్కువ చికెన్ కర్రీ కుర్తీస్ అసలు తీసుకోలేదు. సో, మొత్తం చికెన్ కర్రీ స్టాల్సే ఉంటాయి. సో, చికెన్ కర్రీ కుర్తీస్ చాలా ట్రెండ్ కదా అండి. యాక్చువల్లీ ఆ ట్రెండ్ కూడా పోయింది. కానీ ఇంకా అమ్ముతూనే ఉన్నారు. సో, చాలా స్టాల్స్ అయితే అవే కనిపించాయి మాకు. ఇక్కడ చూసారా ఇది మొత్తం మిక్స్డ్ షేడ్ అయితే ఉంది. ఇక్కడ అమ్మే చికెన్ కర్రీ ఇవి ఏంటంటే 1000కి 3 పీసెస్ సెట్ అంట. సో, ఇలా 1000కి 3 పీసెస్ సెట్ అనేది మాత్రం చాలా స్టాల్స్‌లో అయితే చూసానండి. కాకపోతే ఏంటంటే ఇవి క్లాత్ అంత మంచిగా లేదు. చాలా స్టిఫ్‌గా ఉంది. స్మూత్‌గా అయితే లేదు క్లాత్. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ టైంలో వెళ్ళామండి మేము. కానీ ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాలి. బికాజ్ ఈవినింగే మనకి రైడ్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో, ఇంకా అందుకని చెప్పి రైడ్స్ స్టార్ట్ అయ్యే వరకైతే ఇలా షాప్స్ అన్నీ చూస్తున్నాము. ఏమేమి ఉన్నాయా అని అన్నీ. అండ్ ఇలా ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఇన్‌కేస్ ఎవరైనా తెచ్చుకోకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్ అయితే లేదు. ఫుడ్ కోర్ట్ అయితే ఉంది. సో, రేట్స్ కూడా అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో అంత తెలీదండి. లాస్ట్ టైం తిన్నప్పుడైతే నచ్చలేదు. అందుకని చెప్పితే ఈసారి మేము ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళాము. సో, ఇక్కడ ఉంది చూసారా రుచి చాట్ బండర్ అండ్ చైనీస్ అని. సో, మనకి లాస్ట్‌కి ఉంటుంది. స్టార్టింగ్‌లో అయితే లేదు. సో, ఇంకా మేము ఇలా ఫుడ్ తినడానికైతే ఆగాము. సో, ఫుడ్ తినడానికి కూడా మనకైతే ప్లేసెస్ ఉన్నాయండి అక్కడ. వాష్‌రూమ్స్, పార్కింగ్ ఒక్కటే చాలా దూరంలో అయితే ఉందండి. అదొక్కటే ప్రాబ్లమ్. సో, అది అవాయిడ్ చేయడానికైతే మనం మెట్రోకి రావడం చాలా బెటర్. అండ్ నెక్స్ట్ ఇలా పక్కన ఇలా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదండీ. ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఫ్లవర్స్. సో, ఇవైతే ఎంత చీప్‌గా ఉన్నాయో అండి. అరౌండ్ జస్ట్ 20 రూపీస్ అంట అండి. ఏ ఫ్లవర్ తీసుకున్నా కూడా చాలా బాగున్నాయి ఇవి మాత్రము. సో, ఇంట్లో డెకరేటివ్ పీసెస్ లాగా అయితే వాడొచ్చండి. చాలా బాగున్నాయి. సో, డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో, ఏది కూడా 20 రూపీస్ అంట ఒక్క స్టాండ్ వచ్చి. సో, సేమ్ గోల్డ్‌లో కూడా ఉన్నాయి. సో, గోల్డ్ కలర్ ఉన్నాయి. అండ్ కలర్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ కలర్.
సో నెక్స్ట్ అయితే ఇంకొక సైడ్కి వచ్చేసామండి. మొత్తము ఇక్కడైతే మొత్తం బెడ్షీట్స్ అయితే అమ్ముతున్నారు. సో 1000 రూపీస్కి అయితే మనకి 3 సెట్స్ ఆఫ్ బెడ్షీట్స్ అయితే అమ్ముతున్నారు. సో 3 సెట్స్ అయితే వస్తున్నాయండి. లైక్ ఒక సెట్ అరౌండ్ 350 అయితే అమ్ముతున్నాడు. మనకి ఒక్కటి సింగిల్ పీస్ కావాలంటే మాత్రం 350కి అయితే ఇస్తున్నాడు. అండ్ ఇంకా నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా హాయిగా అయితే ఇలా ట్రైన్ ఎక్కేసామనుకోండి, మొత్తం ట్రైన్ అయితే మొత్తం చుట్టేసి అయితే మొత్తం ఎగ్జిబిషన్ అయితే కవర్ చేసి మొత్తం చూపిస్తుందండి. లైక్ ఎక్కడెక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయా అని. సో తిరగడం అయితే కష్టమే అండి. ఏజ్డ్ వాళ్ళు ఉన్న చిన్నపిల్లలు మాత్రం అస్సలు నడవలేరండి. బికాస్ చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం అయితే చాలా తిరగడమే ఉంటుంది. సో ఇంకా అలా తిరగలేని వాళ్ళకైతే ట్రైన్ కూడా ఆప్షన్ ఉంది. సో మంచిగా అయితే అన్ని స్టాల్స్ అయితే చూపిస్తుంది ట్రైన్ ఎక్కితే మాత్రము. సో అదొక ఆప్షన్ కూడా ఉంది. ఇంకా మేమైతే ఇలా మొత్తము ఈవినింగ్ అయిపోయింది, కొంచెం చల్లబడింది, ఇంకా హాయిగా అయితే తిరుగుతున్నాము. ఇంకా అప్పుడే రైడ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. ఫుడ్ స్టాల్స్, పాప్కార్న్ స్టాల్స్ ఇవన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యాయి మొత్తము. సో నాకైతే ఇలా ఒక అత్తర్ షాప్ అయితే కనిపించిందండి. పర్ఫ్యూమ్స్ అప్పటికప్పుడైతే తయారు చేసి ఇస్తున్నారు. సో నేనైతే ఎప్పటినుంచో వెనిలా ఫ్లేవర్ తీసుకోవాలన్నట్టు చూస్తూ ఉన్నాను. సో నాకు నచ్చింది, ఇంకా కస్టమైజ్ అయితే చేయించుకున్నానండి. చాలా బాగుంది అసలు. సో కాకపోతే లైక్ కొంచెం ప్రైస్ హై అనిపించింది, కానీ కస్టమైజ్ చేసి చాలా బాగా ఇస్తున్నారండి. మనకి లైక్ ఎలాంటి పర్ఫ్యూమ్ కావాలంటే అలాంటి పర్ఫ్యూమ్ అయితే మనకి మిక్స్ కూడా చేసి ఇస్తున్నారు. లైక్ ఇన్ కేస్ వెనిలా, జాస్మిన్ కావాలన్నా కూడా సో మనం ఏది చూస్ చేసుకుంటే అది. సో అరౌండ్ లైక్ 100 ml ఆర్ 50 ml వచ్చి 300, లైక్ 250 అలా అయితే పడింది. కానీ చాలా బాగుంది అండి మాత్రం. టెస్టర్స్ కూడా ఇస్తున్నారు మనకి నీట్గా. లైక్ ఏ ఫ్లేవర్ కావాలన్నా కూడా వాళ్ళైతే నీట్గా టెస్ట్ చేసి చూపిస్తున్నారు. సో చాలా బాగున్నాయండి. సో ఎవరికైనా ఇలాంటి కస్టమైజ్డ్ పర్ఫ్యూమ్స్ కావాలంటే మాత్రం ఈ స్టాల్కి అయితే వెళ్ళండి. నేను ఈ స్టాల్ పేరు కూడా చూపిస్తాను. సో లైక్ కవర్ చేశాను అనుకుంటే ఈ స్టాల్ నేమ్ కూడా. సో మీరైతే చూడొచ్చు ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అండి. జాస్మిన్, మనకి కాఫీ ఫ్లేవర్లో కూడా పర్ఫ్యూమ్ అయితే ఉంది. వెనిలా అండ్ విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అది కూడా ఉందండి వీళ్ళ దగ్గర. సో చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్ మాత్రము. వీళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా చూపిస్తాను మీకు. ఇన్ కేస్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళ షాప్ మనకి శరత్ సిటీ మాల్లో కూడా ఉంది. సో ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో అండి అసలు చాలా. సో అప్పటికప్పుడైతే తయారు చేసి ఇస్తున్నాడు మన ముందే. లైక్ ఏంటంటే అది మనకి కస్టమైజ్ చేసి ఇస్తున్నారు. సో వీళ్ళ షాప్ చూసారా, స్విస్ పర్ఫ్యూమ్ అత్తర్స్ అని ఉంది. అత్తర్స్ అండ్ అరోమా అని ఆల్ బ్రాండెడ్ అయితే కస్టమైజ్ చేసి అయితే ఇస్తున్నారు.
నాకు నుమాయిష్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పిస్తా హౌస్ అండి. సో, జఫ్రానీ టీ ఇంకా హలీమ్. మనకైతే హలీమ్ ఈ టైంలో అయితే దొరుకుతుంది ఇక్కడ. ఇంకా హలీమ్‌కయితే అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, నేనైతే జఫ్రానీ టీ కోసం అయితే వెళ్ళాను. సో, జఫ్రానీ టీ తీసుకోవడానికైతే ఎంత సేపు పట్టిందో అండి. లైక్ యాక్చువల్లీ దమ్ టీ తీసుకున్నాను నేను. 40 రూపీస్ అంట. క్యూ మాత్రం చాలా ఉంది అక్కడ. సో, ఇంకా టోకెన్ పట్టుకొని అయితే నించున్నాను. లాస్ట్‌కి ఫైనల్లీ నా టీ అయితే వచ్చింది. బాగుందండి. జఫ్రానీ టీ కన్నా కూడా దమ్ టీ అయితే బావుంటుంది. ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయింది. రైడ్స్ అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇంకా వెళ్ళాము జైంట్ వీల్ ఇవన్నీ చూద్దామని. సో, చూసారా ఎంత రష్ అయితే ఉందండి అసలు ఇక్కడ రైడ్స్ దగ్గర మాత్రము. అండ్ టికెట్స్ కూడా బాగానే పెట్టాడు ప్రైస్. సో, 50 రూపీస్, 100 రూపీస్ అలా ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క రేంజ్‌లో అయితే ఉంది. సో, రైడ్స్ ఎక్కాలంటే మాత్రం ఈవినింగ్ టైంలోనే వెళ్ళాలండి. సో, షాపింగ్ కోసం అయితే మనము కొంచెం ముందు స్టార్ట్ అయినా పర్లేదు, కానీ రైడ్స్ ఎక్కాలి కంపల్సరీ. ఇంకా ఆబ్వియస్‌గా పిల్లలతో వెళ్తే వాళ్ళు అడిగేదే రైడ్స్. సో, వాటి కోసం అయితే మనం ఈవినింగ్ వెళ్ళడం బెటర్. కానీ ఈవినింగ్ మాత్రం చాలా రష్ అయితే ఉంటుందండి. బేసిక్‌గా అయితే వీక్ డేస్ అయితే వెళ్ళండి. వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళకండి. సో, మండే టు ఫ్రైడే. అండ్ దాంట్లో ఒకటైతే లేడీస్ డే అని ఉంటుందండి. ఐ థింక్ వెన్స్‌డే ఆర్ ట్యూస్‌డే. సో, ఆ రోజు మాత్రము అందరూ వెళ్ళలేరు. ఓన్లీ లేడీస్‌కి ఎలా ఉంటుంది. సో, ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ ఉన్నాయండి మనకి మంచిగా. సో, ఫుడ్‌కి కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ అక్కడ ఫుడ్ అంత మంచిగా అయితే లేదండి. సో, స్నాక్స్ అలాంటివైతే బాగానే ఉన్నాయి. పాప్‌కార్న్ ఇలాంటివి. సో, ఇంకా పిల్లల కోసం అలా ఫుడ్ తెచ్చుకోవడం మాత్రం ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్. సో, బయట కూడా ఫుడ్ ఏమీ ఆపట్లేదు. తెచ్చుకొని ఇస్తున్నారు లోపలికైతే. సో, అక్కడైతే ఫుడ్ అయితే అంత మంచిగా అయితే లేదు. అండ్ ప్రైజెస్ కూడా అంత ఎక్కువే ఉన్నాయండి. తక్కువైతే ఏం లేవు. ఎగ్జిట్‌కి అయితే వెళ్ళడానికి ఇంకా ఎగ్జిట్ వెళ్ళే దారిలో అయితే ఇవన్నీ ఇంక ఈ షాప్స్ కూడా కవర్ చేశాను. డ్రై ఫ్రూట్ షాప్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయండి. మనము లైక్ టెడ్డీ బేర్స్ అవన్నీ సాఫ్ట్ టాయ్స్ అయితే మనము గెలిస్తే అవైతే ఇస్తారు. సో, అవి మాత్రం ఎలాగో ఫేక్ అందరికీ తెలుసు. చూసారా 1 బాల్ 150 రూపీస్, 3 బాల్స్ 350 ఆర్ 300 రూపీస్ అలా. సో, ఏంటంటే మనం ఇన్ కేస్ విన్ అవుతే ఆ సాఫ్ట్ టాయ్ అయితే ఇస్తారు. కానీ ఎవరైతే విన్ అవ్వరు. సో, ఆబ్వియస్‌గా ఇవన్నీ ఫేక్. సో, ఏంటంటే టైం వేస్ట్, మనీ వేస్ట్ అని చెప్పొచ్చు ఈ గేమ్స్. అసలు ఇలాంటివైతే ఎంకరేజ్ చేయకపోవడమే బెటర్ మనీ సేవ్ చేసుకోవడానికి. సో, చాలా ట్రిక్స్ ఉంటాయి. మనమైతే గెలవలేము. మేబీ ఎవరో ఒకళ్ళిద్దరు గెలుస్తుండొచ్చు అంతే.
వాళ్ళకి ఏంటంటే మంచిగా ఇలా టీ పౌడర్ ప్యాకెట్స్ కూడా అమ్ముతున్నారండి. ఇంకా ఫైనల్లీ మేమైతే ఎగ్జిట్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇంకా బయట ఆ టైంకి అయితే ఇలా క్యాండీస్ ఉంటాయి కదా, ఇలా పీచ్ మిఠాయి ఇవన్నీ అమ్ముతున్నారు, పాప్కార్న్ ఇవన్నీ. సో ఇక్కడ బాగుంటాయండి, క్యారమెల్ పాప్కార్న్స్, టమాటో పాప్కార్న్ ఇవి అయితే ఉంటాయి. సో చూసారా ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చి 40 రూపీస్. సో ఇంకా ఇలా నైట్ అయిపోయింది, ఇంకా రివర్స్ అయితే వచ్చేస్తున్నాం మళ్ళీ మెట్రో దగ్గరికి అయితే వెళ్ళిపోవడానికి. సో రివర్స్ వచ్చే టైంలో మాత్రం అసలు చాలా మంది లైక్ అప్పుడే వస్తున్నారు. సో చాలా అంటే చాలా రష్ అయితే ఉందండి అసలు వీకెండ్లో వెళ్ళేసరికి. సో ఇదైతే నుమైష్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో ఉందండి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. సో ఎవరిని అడిగినా చెప్తారు రూట్ మాత్రము. అండ్ మెట్రో ప్రిఫర్ చేయండి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే మాత్రం తొందరగా వెళ్ళిపోవచ్చండి. నా వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.